వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఫార్మా హబ్ గా ఎదిగిన హైదరాబాద్ అన్న సీఎం రేవంత్. దేశ బల్క్ డ్రగ్స్ లో 40% హైదరాబాద్ వాటా అన్న సీఎం. వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ పాత్రను గుర్తు చేసిన సీఎం. ప్రపంచానికి ఔషధాలు అందిస్తున్న ఫార్మా హబ్ హైదరాబాద్. కవిత జన్మదినం సందర్భంగా డాక్యుమెంటరీ ఆవిష్కరణ. కవిత సేవలను చూపించిన ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల. తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో కవిత పాత్రపై డాక్యుమెంటరీ. జన్మదిన వేడుకల్లో డాక్యుమెంటరీ ఆవిష్కరణ. మూసీ బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్న హరీష్. మూసీ కూల్చివేతలపై బాధితులకు బీఆర్ఎస్ మద్దతు అన్న హరీష్. మూసీ బాధితులు భయపడొద్దని వ్యాఖ్య. కూల్చివేతలను అసెంబ్లీలో ఎండగడతామన్న హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. వరద బాధితులకు ఇంటి స్థలాల పట్టాలు అందజేసిన మంత్రి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలన్న పొంగులేటి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి నేత చిన్నుగౌడ్ రూపొందించిన డాక్యుమెంటరీని కవిత తనయుడు ఆదిత్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్ర, సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం చేసిన కృషిని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో తెలంగాణ జాగృతి చేసిన కార్యక్రమాలను కూడా ఇందులో వివరించారు. ఆమె సేవల్ని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం ప్రపంచ ఫార్మా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్ డ్రగ్స్ లో సుమారు 40% వాటా హైదరాబాద్ దేనన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో 3 హైదరాబాద్ లోనే తయారవడం నగర ప్రతిష్టను పెంచిందన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్ లో ఐడీపీఎల్ సంస్థను స్థాపించడం వల్ల పరిశోధన అభివృద్దికి పునాది పడిందని గుర్తు చేశారు. అక్కడ పనిచేసిన నిపుణులే తర్వాత డాక్టర్ రెడ్డీస్, హెట్రో వంటి ప్రముఖ ఫార్మా సంస్థలను అభివృద్ది చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఫార్మా హబ్ గా ఎదిగి అనేక దేశాలకు ఔషధాలు సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలా మందికి చాలా విషయాలు తెలిసి ఉన్న సమయానికి గుర్తురావు. ఈ రోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్ లో హైదరాబాద్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో అవర్ షేర్ ఇస్ 40%. హైదరాబాద్ నుంచి ఈ రోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రం, మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదే విధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోవిడ్ 2019 కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad, from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. So ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈ రోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈ రోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు,
లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్ని కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై బాధితులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. మూసీ జన ఆందోళన కమిటీ ప్రతినిధులు, వివిధ బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాసితులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని హరీష్ రావును కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మూసీ బాధితులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతునిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ కూల్చివేతలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు. మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజల ఇల్లు, భూములను తీసుకుంటూ ప్రజలతో చర్చలు జరపకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ నిర్వహించడం సరైంది కాదని విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుపై రాజకీయంగా కూడా చర్చ కొనసాగుతోంది. ఇంత అర్జెంట్ గా 5 స్టార్ హోటల్లో అయ్యాలో ఏదో పీపీట్ అంటున్నావు, డిపిఆర్ అంటున్నావు, అది కూడా క్లారిటీ లేదు, గందరగోళం అంతా. అసలు చర్చ జరగాల్సింది ఎక్కడ? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆ ప్రజలలో ఉన్న భయాందోళనలు తొలగించాలి. ఆ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. అంతా ఆగమాగం, సగం సగం, ఏది సరిగా ఉండదు. నీది అన్ని అబద్దాలు, గోబల్స్ గోబల్స్ గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్తమాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడడు రేవంత్. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలక దశ అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఇప్పటి వరకు చదివిన పాఠాలను పునరావృతం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలు చేరుకుని రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది జీవితంలో ఒక కీలకమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్. ఎక్కడా భయపడకుండా సంవత్సర కాలంగా మీరు చదివిన, కృషి చేసినటువంటి అంశాలను పరీక్ష రూపంలో రాసి అత్యధిక మార్కులతో పాటుగా భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా మీకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక ఆశీర్వచనం. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవి లత తొలగించిన ఘటన వివాదానికి తాతీసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై స్థానికంగా చర్చ నెలకొంది. ముస్లిం సమాజానికి చెందిన పలువురు ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా కూడా స్పందనలు వస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలు ప్రోత్సహించకూడదని పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. कोई हमारी जाती पार्टी नहीं है, ये इफ्तार की दावत है। जहां हम ये जो तैयारी कर रहे हैं, अल्लाह की रजा के लिए तैयारी कर रहे हैं और उसकी आमद के लिए ये जोश और खुरूज से काम कर रहे हैं। जो अल्लाह की रजा के लिए रोजा रहता है और जो अल्लाह की रजा के लिए रोजा रख रहा है और उसके रोजे खुलाने के लिए अगर हमें और लुटना पड़े लुटेंगे और इनके दूसरों के साथों पे सांपा लौटना है लुटाएंगे, मगर हम हमारे रोजे को बड़ी जोश और खरूर से मनाएंगे और इंशाअल्लाह ताला नामपल्ली की सरजमीन से ये पैगाम देंगे कि हम यहाँ पर
एक अजीम और शान इफ्तार की दावत रखे हैं, जहां पे हर कोई यहाँ पे इनवाइटेड है, हर किसी को दावत है, अमीर को दावत है, गरीब को दावत है। और यहाँ पर इंशाल्लाह एक बड़ी अजीम पैमाने पे मजलिस इत्तेहादुल मुस्लिमीन के लिए की जानिब से इफ्तार की दावत रखी गई है। मैं तमाम नौजवानों से, मेरे बुजुर्गों से, हर किसी से अदबन गुजारिश करता हूँ कि कल यहाँ पर आइए और आकर इस इफ्तार की दावत को कामयाब करिए। और कुछ शरपसंद लोग जो आज एक तोहमत और कुछ अफसाना करने की कोशिश करें, उनको कल हम अपने सरों के समंदरों से जवाब देंगे, उनको हम अपनी जबानों से जवाब नहीं देंगे, हमारे इत्तेहाद से जवाब देंगे। और मुझे यकीन है कल ईदगाह से एक अजीम व शान इत्तेहाद की दुआ होगी और इस दुआ में आप और हम आमीन कहेंगे इंशाअल्लाह ताला। बस आप तमाम से अदबन इस ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ది పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాకాసి తండాలో వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం దమ్మాయిగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. 29,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా, ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికే ఉన్న రోగిని మృతదేహాల గదికి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. సీనియర్ న్యాయవాది బత్తిని కొమరయ్య ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేదా అన్న విషయంపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోర్టుకు నివేదిస్తాం. వాస్తవంగా మొత్తం ఎంటైర్ మెడికల్ సిస్టమ్ చేంజ్ చేయడానికి ఈ కోర్టు ఇదే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఇది గవర్నమెంట్ హ్యాండ్ వల్ల ఉండదు. రైట్ టు హెల్త్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ కాదు, అది ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. అహ్మదాబాద్ యూనివర్సిటీ కానీ కోల్కతా యూనివర్సిటీ ఐఎం కానీ ఇచ్చేసి మొత్తం టోటల్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేసి జ్యుడిషియరీ కంట్రోల్లో ఉండడానికి వాదన చేయబోతాం. హైదరాబాద్ హిమాయత్ సాగర్ ప్రాంతంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పైప్లైన్ ద్వారా వస్తున్న నీటికి దుర్వాసన వస్తోందని చెప్తున్నారు. నీటిలో మలినాలు కనిపిస్తున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. ఈ నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లామని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు బోర్ వాటర్ ఉన్నప్పుడు డివైడ్ ఇస్తుండే, ఇప్పుడు 5 డేస్కి ఒకసారి ఇస్తున్నారు. నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్లాంట్ దగ్గర వచ్చి ప్లాంట్ దగ్గర ఎవరు ఇక్కడ ఇప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినాం. వాళ్ళకి తర్వాత ఇంకా పై వాళ్ళకు కూడా చెప్పినాం. ఇంకా పై వాళ్ళ తర్వాత ఇంకా అధికారులు కూడా చెప్పినాం. అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా పైన తెలుసు వాళ్ళకి తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అట్లా చెప్పలేదు తప్ప దాని పరిష్కారం అనేది కరెక్ట్ చెప్తలేరు. దానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే సార్. మేమైతే మా ఉద్దేశించి మేము బస్సు వాసుల మంది వచ్చి ఆ విషయం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగల దాడితో పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో తేనెటీగలు గ్రామస్తులపై దాడి చేయడంతో భయాందోళన నెలకొంది. ఒక వ్యక్తిని చుట్టుముట్టి పదే కుట్టడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సహాయంతో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది వ్యక్తిగత వాహనాల్లో కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో తేనెటీగల దాడి ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మా వెంకటాపూర్ గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హై స్కూల్ ఉంది. దాదాపు 8:30 నుంచి 9 గంటల మధ్యలో స్కూల్కు అందరూ పిల్లలు వెళ్తున్నారు. గొల్లగడ్డల కాడ మర్రి చెట్టు అని ఉంటుంది, దానికి పెద్ద తేనె ఉంది. ఆ ఈగలు లేచి పిల్లల మీద అటాక్ చేసింది. దాదాపుగా ఒక 10 నుంచి 15 మందికి ఈగలు కరవడం జరిగింది. అందరినీ హాస్పిటల్కు తీసుకువెళ్ళినాము.
మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ ఫార్మా హబ్ గా ఎదిగిన హైదరాబాద్ అన్న సీఎం రేవంత్. దేశ బల్క్ డ్రగ్స్ లో 40% హైదరాబాద్ వాటా అన్న సీఎం. వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ పాత్రను గుర్తు చేసిన సీఎం. ప్రపంచానికి ఔషధాలు అందిస్తున్న ఫార్మా హబ్ హైదరాబాద్. కవిత జన్మదినం సందర్భంగా డాక్యుమెంటరీ ఆవిష్కరణ. కవిత సేవలను చూపించిన ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల. తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో కవిత పాత్రపై డాక్యుమెంటరీ. జన్మదిన వేడుకల్లో డాక్యుమెంటరీ ఆవిష్కరణ. మోసీ బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్న హరీష్. మోసీ కూల్చివేతలపై బాధితులకు బీఆర్ఎస్ మద్దతు అన్న హరీష్. మోసీ బాధితులు భయపడొద్దని వ్యాఖ్య. కూల్చివేతలను అసెంబ్లీలో ఎండగడతామన్న హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. వరద బాధితులకు ఇంటి స్థలాల పట్టాలు అందజేసిన మంత్రి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలన్న పొంగులేటి.